అని దీనిపై కుటుంబంలోనే విభేదాలు తలెత్తడంతో చివరి వరకు పార్టీ సీనియర్ నేత చెంపై సోరెన్ ముఖ్యమంత్రిగా చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇక కల్పనా సోరెన్ ముఖ్యమంత్రి కాకుండా తోటి కోడలు సీతా సోరెన్ అడ్డుపుల్ల వేసినట్టు సమాచారం. ఇక సోరెన్ ఇంటికి ఈడీ అధికారులు భారీ భద్రత నడుమ మధ్యాహ్నం 1 గంట సమయంలో రాంచీలోని తన సొంత నివాసంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక పోలీసుల అక్రమాలపై పంజాగుట్ట ఠాణా నుంచి ఒకేసారి 85 మంది బదిలీ. వరుస ఘటనల నేపథ్యంలో నగర సిపి సంచలన నిర్ణయం. ఒకనాడు దేశంలోనే రెండో అత్యుత్తమ ఠాణాగా గుర్తింపు పొందిన హైదరాబాద్లోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ నేడు తీవ్ర అప్రతిష్టతను ముట్టగట్టుకుంటోంది. కాసులతో కేసులను మేనేజ్ చేస్తున్నారన్న ఆరోపణలు వెలువెత్తడంతో ఇక్కడ ఎస్ఐల నుంచి హోంగార్డుల స్థాయి వరకు దాదాపు 90 మంది సిబ్బందిపై బదిలీ వేటు పడింది. ఈ స్టేషన్లో పనిచేస్తున్న వారిలో 6 ఎస్ఐలు, 8 మంది ఏఎస్ఐలు, కానిస్టేబుల్ల, హోంగార్డులు కలిపి 85 మంది ఏకకాలంలో ఏఆర్ హెడ్ క్వార్టర్స్కు బదిలీ అయింది. ఓవరాల్గా గతంలో ప్రజాభవన్ దగ్గర మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు ఒక యాక్సిడెంట్ చేసి దాన్ని తప్పించే ప్రయత్నంలో భాగంగా ఇక్కడ 2 సీఐలను సస్పెన్షన్ చేసింది ప్రభుత్వం, అక్కడ పోలీస్ అధికారులు. సో తప్పించే ప్రయత్నం చేస్తే ఏమైపోయింది, దుబాయ్ వారిపోయిండు అక్కడ యాక్సిడెంట్ జరిగిన తర్వాత. సో పలుమార్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కొంతమంది నిందితుల పరారు కావచ్చు, రకరకాలుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఇక పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ప్రక్షాళన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో పోలీసు ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు. అందరి మీద కూడా 85 మందిని ఏకకాలంలో బదిలీ చేసిరట, 85 మందిని. ఇక అవినీతి పరులపై ఉక్కుపాదం, అడ్డగోలు సంపాదన స్వాధీనానికి చర్యలు. ఈడీ, ఐటీ శాఖలతో సమాచారం పంచుకున్న రాష్ట్ర పోలీసులు. ఆర్థిక మోసాలకు పాల్పడే వారే అవినీతి పరులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వారు అడ్డగోలుగా ఆర్జించిన మొత్తాన్ని స్వాధీనం చేసుకునేలా సంబంధిత కేసులను ఈడీతో పాటు ఆదాయ పన్ను శాఖ, రాష్ట్ర పోలీసులు సిఫార్సు చేయనున్నారు. అవినీతి పరులు మోసాలకు పాల్పడుతున్న వారిపై నమోదవుతున్న కేసులు రకరకాల కారణాలతో ఏళ్ల తరబడి నడుస్తున్నాయి తప్ప పెద్దగా ప్రయోజనం ఉండడం లేదు. ఈడీ అయితే నిర్ణీత సమయంలో అక్రమ ఆస్తులను జప్తు చేస్తుంది. అయితే అనేక రకాలుగా రాష్ట్ర పోలీస్ అధికారుల దగ్గర పూర్తి చిట్టా ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఏం చేయబోతున్నారట అంటే ఈడీ, ఐటీతోని వాళ్ళ పోలీస్ సమాచారాన్ని పంచుకోబోతున్నారట. సో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ అభివృద్ధి జరుగుతుంది మొత్తం కూడా బట్టబయలే అవకాశం ఉన్నది. ఇక గ్రూప్ 1లో అదనపు ఖాళీని అని ఇప్పటికే ఆర్థిక శాఖ సంబంధిత మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్ని ఖాళీలు ఉన్నాయో చెప్పాలి వెంటనే అని చెప్తోంది. ఇక 503 పోస్టులకు గ్రూప్ 1 ఉద్యోగాలకు అదనంగా ఖాళీలు వెంటనే పంపించాలని ఇప్పటికే ఆదేశించింది. దీంతో ప్రభుత్వ విభాగాలు గత 2 ఏళ్లుగా అదనంగా ఏర్పడిన ఖాళీలు మరో ఏడాదిలో పదవి విరమణతో ఏర్పడే ఖాళీల గుర్తించి ప్రభుత్వానికి పంపిస్తున్నాయి. మరికొన్ని విభాగాలు 2 రోజుల సమయం కావాలని విజ్ఞప్తి చేశాయి. అదనంగా వచ్చే గ్రూప్ 1 ఉద్యోగాల సంఖ్యపై వీలైనంత త్వరలో స్పష్టత వచ్చే అవకాశం అని తెలిసింది. ఇక రద్దు చేయాలా, వేచి చూడాలా. ఇక యుఏఈలో హిందూ ఆలయం అంటే ఒక వార్త. ఇక ఇది ఓవరాల్గా ఈనాడు వార్తాపత్రికల్లో కథనాలు, పూర్తి స్థాయిలో దాని విశ్లేషణ. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే పంజాగుట్ట ఠాణా ప్రక్షాళన ఇప్పటికీ మనం మాట్లాడుకున్నాం. ఆ తర్వాత పెండింగ్ చలాన్ల గడువు పెంపు, తర్వాత 15,000 పోలీసు ఉద్యోగాలన్న స్టాఫ్ నర్సు నియామక పత్రం చేసే సమయంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చేస్తామంటూ రేవంత్ రెడ్డి హామీ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా 15,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఇక మరోవైపు ఇప్పటికే తెలుగులోకి చెప్పింది ఏంటంటే ఆర్టీసీలో కొత్త ఉద్యోగాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 3,000 కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉన్నది. సుమారుగా 1300 డీజిల్ బస్సులు, ఆ తర్వాత 1050 ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్న నేపథ్యంలో ఇటు స్టాఫ్లు కావచ్చు, కండక్టర్లు కావచ్చు, డ్రైవర్ల నియామకం విషయంలో పెద్ద ఎత్తున ఆర్టీసీ కసరత్తు చేస్తోంది. ఇక నంది అవార్డును గద్దర్ అవార్డుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుందట. ఇక వచ్చేటువంటి సంవత్సరంలో ప్రతి సంవత్సరం గద్దర్ జయంతి సందర్భంగా ఈ అవార్డులు ప్రకటించే అవకాశం ఉందట. ఇక గ్రూప్ 1పై టీఎస్పీఎస్సీ సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన అయిందనంటే మొదటిది పరీక్ష రద్దు, అనుబంధంగా మరొక కొత్త నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నది. మళ్ళీ పరీక్ష నిర్వహణ చేయాలా, లేదంటే రెండోది గత పరీక్షతోనే పోస్టుల భర్తీకి యోచన. సో మళ్ళీ నోటిఫికేషన్ జారీ చేస్తే మళ్ళీ అప్లై చేసుకోవాలి, కొత్తగా ఇప్పుడు అందరూ కూడా అప్లై చేసుకోవాలి. మొత్తంగా పరీక్షను పూర్తిగా రద్దు చేసి నోటిఫికేషన్ అయితే ఏమవుతుంది మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ ఎగ్జామ్లు రాయాలి. లేదు రెండోది ఏంటంటే గత పరీక్షతోనే, గతంలో పెట్టిన పరీక్షకే అంటే గతంలో ఎంతమంది అప్లై చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే. 2 ఆప్షన్లు ఇక్కడ. గ్రూప్ 1 గుందికి ఎందుకు టీఎస్పీఎస్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అంటే 503 పోస్టులు ఉన్నాయి. 503 పోస్టులకి సుమారుగా 5 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇది మనందరికి తెలిసిందే. 2 సార్లు ఎగ్జామ్ కండక్ట్ అయింది, 2 సార్లు రద్దు అయిపోయింది. సో ఇప్పుడు విషయం ఏంటంటే ఈ 503కు ఎవరైతే కొత్తగా పోస్టుల భర్తీ అవుతుందో
ఈ కొత్తగా భర్తీ అయ్యే పోస్టులకి మరిన్ని అప్లికేషన్ తీసుకోవాలనా అంటే ఓవరాల్గా వీటి అన్ని కలుపుకొని మళ్ళీ అప్లికేషన్ తీసుకోవాలనా లేదంటే ఈ పాత ఉన్న పోస్టులకి మరిన్ని